ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అప్డేట్ ఏంటంటే మనకి ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ, ఆర్‌పీఎఫ్, ఎస్ఐ, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ అప్డేట్ మనకి 7th అక్టోబర్‌న వచ్చింది ఫ్రెండ్స్. ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 25th నవంబర్ నుంచి 29th నవంబర్ వరకు కండక్ట్ చేస్తారని ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 1. ఆర్‌పీఎఫ్, ఎస్ఐ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 2nd డిసెంబర్ నుంచి 5th డిసెంబర్ వరకు కండక్ట్ చేస్తారండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 16th డిసెంబర్ నుంచి 26th డిసెంబర్ వరకు కండక్ట్ చేస్తారండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ జేఈ జూనియర్ ఇంజనీర్ అలాగే సిఎంఏ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 6th డిసెంబర్ నుంచి 13th డిసెంబర్ వరకు కండక్ట్ చేస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ సిఈఎన్ అని ఉంది కదా, సిఈఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ యొక్క ఎగ్జామ్ డేట్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు త్వరలోనే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ట్రైన్స్లో ఫ్రీగా ట్రావెల్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేశారు అనుకుందాం. సో మీకు సిబిటి ఎగ్జామ్ డేట్స్ 16th డిసెంబర్ అని ఉంది కదా ఎగ్జామ్ స్టార్ట్ డేట్. సో మీరైతే ఒక 10 days ముందు అంటే 6th డిసెంబర్ నుంచి మీరైతే మీ ఎగ్జామ్ సిటీ అండ్ మీ ఎగ్జామ్ డేటు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లింక్ అనేది ఈ సిబిటి ఎగ్జామ్ డేట్స్కి ఒక 10 days ముందు మీకైతే యాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో 10 days ముందు మీరు మీ ఎగ్జామ్ సిటీ అండ్ ఎగ్జామ్ డేట్ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే, డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days prior టు ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ అని కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఎగ్జామ్ డేట్కి కరెక్ట్గా 4 days ముందు మీరైతే మీ ఈ కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ 4th పాయింట్ చూసుకున్నట్లయితే, మీరు ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ అయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తారు ఫ్రెండ్స్ అందరు క్యాండిడేట్స్కి. సో వాళ్ళు మీ ఫింగర్ ప్రింట్స్ అండ్ మీ ఐరీస్ ఉంటాయి కదా, సో అవి అయితే వాళ్ళు చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఏమైనా మిస్ మ్యాచ్ అయితే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. సో క్యాండిడేట్స్ వచ్చేసి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ రీసెంట్గా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐరీస్ ఆధార్లో అప్డేట్ చేయించకపోతే వాళ్ళైతే ఇమీడియట్గా ఇప్పటికైనా చేయించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ 5th పాయింట్ ఏంటంటే, క్యాండిడేట్స్ ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ని మాత్రమే రిఫర్ చేయాలని వాళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ నుంచి వస్తాయి. మీరు అన్అథెంటికేటెడ్ సోర్సెస్ నుంచి మిస్లీడ్ అవ్వకూడదని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నేను ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఏఎల్పీకి, ఆర్పీఎఫ్, ఎస్ఐకి అండ్ టెక్నీషియన్కి అండ్ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్కి అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.